హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనకి ఒక మోడల్ గురించి మనం తెలుసుకుందామండి. ఈ మోడల్ ఏంటంటే, ఈ మోడల్ వచ్చింది అంటే కనుక ప్రతి మోడల్ కూడా మీకు వచ్చేసినట్టే. అది ఎలా అంటే కనుక మనకి మెయిన్ ఇంపార్టెంట్ బేస్ లాంటిది అనమాట ప్రిన్సెస్ కటింగ్ అన్నది. ఈ ప్రిన్సెస్ కటింగ్ ఎలా కటింగ్ చేస్తే, ఎలా స్టిచ్చింగ్ అవన్నీ పక్కన పెడితే, అసలు ఈ ప్రిన్సెస్ కటింగ్ ఎలా యూస్ చేయాలి, అసలు ఏ మోడల్స్కి యూస్ చేయాలి, ఏ మోడల్లో అయితే ఇది పర్ఫెక్ట్గా మనకి ఫిట్ అవుతుంది అన్నది ఈరోజు క్లాస్లో తెలుసుకుందామండి. ఈ మోడల్ గురించి ఆ మాత్రం అవగాహన ఉంది అంటే కనుక మీరు ప్రతి బ్లౌజ్ని కూడా, ప్రతి మోడల్ కూడా పర్ఫెక్ట్గా మీరు స్టిచ్చింగ్ చేయగలుగుతారు. సరేనండి. అసలు ప్రిన్సెస్ కటింగ్ అంటేనే బ్యాక్ సైడ్ హుక్స్లు వచ్చి, ఫ్రంట్ వైపు ఏమో ప్రిన్స్ కట్ వచ్చి, ప్యాడ్స్ అంటే పఫ్ అని అంటాము లేదా ప్యాడ్స్ అని అంటాము. ఈ ప్యాడ్స్ని మనం అరేంజ్ చేసుకుంటేనే ఫస్ట్ మోడల్ అనమాట. ఇది అసలైన మోడల్, ఇది ఒరిజినల్ అనమాట. అసలు ఈ ప్రిన్సెస్ కటింగ్ ఇవన్నీ కూడా ఓన్లీ బ్లౌజ్కే కాదండి, ఇలా ప్యాడ్స్ పెట్టి మనం లాంగ్ డ్రెస్సెస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మనకి ఫ్రాక్స్కి, లాంగ్ డ్రెస్సెస్కి, బ్లౌజులకి, అలా ఏంటంటే మనకి లేడీస్ సంబంధించిన అన్ని వేర్స్కి కూడా మనం యూస్ చేస్తాం. ఈ ప్యాడ్స్ పెట్టి మనకి ఫ్రంట్ వైపు పెట్టి బ్యాక్ సైడ్ హుక్స్లు వచ్చేటట్టు పెట్టడమే దీని మెయిన్ మోడల్ అనమాట. ఇప్పుడు తర్వాత ఏమైందంటే, ప్యాడ్స్ పెట్టకూడదు, ప్యాడ్స్ వద్దు మాకు అన్న ఒక అపోహ అన్నది వస్తుంది. ఎందుకంటే బ్రెస్ట్ అనేది హెవీగా కనిపిస్తుంది, ఎత్తుగా కనిపిస్తుంది, ఇలాంటివి కూడా ఉన్నాయి. అవేవీ లేవండి. నార్మల్గా అయితే కనుక మనకి క్రాస్ కటింగ్లోని ఇలాగా సూదిగా ఉన్నట్టుగా మనకి బ్రెస్ట్ అనేది ఉంటుంది. అదే ప్యాడ్స్ పెడితే రౌండ్ షేప్ వచ్చి, ఈ రెండు కూడా రౌండ్ షేప్లో వచ్చిన తర్వాత మనం ఇలా వేసుకునేటప్పటికి ఈ షేప్ అన్నది వస్తుంది. దానివల్ల మనకి శారీ కట్టినప్పుడు లుక్ కూడా వస్తుంది. మన బ్రెస్ట్ సైజు ఎంతైతే, మన బ్లౌజ్ సైజ్ ఎంతైతే చెస్ట్ లూజు అంత ప్యాడ్స్ తీసుకుంటాం. దానికన్నా ఒక సైజు తక్కువ కూడా తీసుకోవచ్చు. సరేనండి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా తీసుకోవచ్చు, అసలు మాకు ఇంకా ఎక్కువ హెవీగా కనిపించాలి అనుకున్నప్పుడు. అంతేగాని మనకి ఏదో మనకి ఫీలింగ్ కొత్తగా వేసుకున్న వాళ్ళకి మనకు అనిపిస్తుంది తప్ప, కొత్తగా మనం వేసుకుంటే కానీ మనకు అనిపిస్తుంది తప్ప, మనం ఏదో వేసుకున్నట్టు బయట చూసే వాళ్ళకైతే ఏమీ అనిపించదు, నార్మల్గానే ఉంటుంది. సరేనండి. ఇది మెయిన్ అసలైన మోడల్. ఈ ప్రిన్స్ కట్ పెట్టి బ్యాక్ సైడ్ హుక్స్లు పెట్టి మనం బోట్ నెక్ కానీ, లేదంటే బోట్ నెక్ మనం స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్ ప్రిన్స్ కట్ కూడా నార్మల్ నెక్, డీప్ నెక్ మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కటి అనమాట. మనం ఈ ప్రిన్స్ కటింగ్ చేస్తే ప్రతి మోడల్ కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు, అలాగే డ్రెస్లు అయినా సరే. సరేనండి. తర్వాత ఏమైందంటే, మాకు ప్యాడ్స్ వద్దండి అని అన్నప్పుడు, సరే ఎంత మనం చెప్పినా సరే ఇది డైలీ వేర్ యూజ్ చేస్తాను, ఎక్కువగా బ్లౌజ్ యూజ్ చేస్తాను ఈ సారీ, కాబట్టి నాకు ఈ ప్యాడ్స్ వద్దు, నాకు కంఫర్టబుల్గా లేదు అని అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరు ప్యాడ్స్ తీసేసి స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు. ఇది కూడా ఇది చూడండి, ఇది నేను అంగారక మోడల్లోని బ్లౌజ్ అన్నది నేను ఇది స్టిచ్చింగ్ చేశాను. సరేనా. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఏంటంటే ఇది కూడా, ఇది చూడండి ఇలా, ఇది కూడా ఫ్రంట్ వైపు ప్రిన్సెస్ కటింగే, ఇది కూడా ఫ్రంట్ వైపు ఇలాగా ప్రిన్స్ కట్టే చేశాను. చూసారు కదా ఇలా, ఇది ప్రిన్స్ కట్టే. ఇది కూడానండి, ఈ ప్రిన్స్ కట్ కూడా షేప్ వస్తుంది. ఇది కూడా షేప్ రాకపోవడానికి ఏమీ ఉండదు. బ్యాక్ సైడ్ హుక్స్లు పెట్టి ఫ్రంట్ వైపు షేప్ తీసినప్పుడు, ప్రిన్స్ కట్ తీసినప్పుడు మనకి కొంతమందికి ఏంటంటే బ్రా వేసుకుంటేనే షేప్ వస్తుంది, లేదంటే లేదు అని అనుకుంటారు. అదేం కాదండి. బ్రా వేసుకున్నా వేసుకోకపోయినా ప్రిన్స్ కట్ పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుని వేసుకుంటే క్రాస్ కటింగ్ అంత ఎత్తు అయితే రాదు, కానీ షేప్ అయితే మాత్రం ఉంటుంది. మరీ షేప్లెస్గా ఏవి బ్లౌజ్ ఉండదు, బాగుంటుంది. ఇలా వాడచ్చు. చూసారు కదా ఇలా ప్రిన్స్ కట్ ఉంటుంది. చూసారు కదా, తెలుస్తుంది కదండి. ఇలా షేప్ అన్నది మీరు బ్లౌజ్ వేసుకుంటే చక్కగా ఇలా ఇది ఎత్తుగా వచ్చి షేప్ అన్నది వస్తుంది, రాకపోవడం అంటూ ఉండదు. ఇలా సూదిగా ఉన్నవి గట రాదనమాట. ఈ మధ్యకాలంలో అయితే చాలామంది ప్రిన్స్ కట్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, క్రాస్ కటింగ్ ఆల్మోస్ట్ వదిలేశారండి. సరేనా. ఇప్పుడు ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు, ఒకవేళ ప్రిన్స్ కట్ ముందు పెట్టి బ్యాక్ సైడ్ హుక్స్లు పెట్టుకున్నప్పుడు ఇలాగ బోట్ నెక్లు కానీ, డీప్ నెక్లు కానీ, పాట్ నెక్లు కానీ, ఇంక ఏ మోడల్ అన్నా సరే బోట్ ఇచ్చుకుని ఇక్కడ ఎలాంటి డిజైన్ ఇచ్చిన
నెక్కలకైనా సరే. అంటే ఇక్కడ హుక్స్ ఉండి మధ్యలో రౌండ్ ఇచ్చిన, స్క్వేర్ షేప్ ఇచ్చిన, ఓవెల్ షేప్ ఇచ్చిన, డ్రాప్ ఇచ్చిన, ఏమైనా సరే ఏ మోడల్ అన్నా సరే మీరు ఇలా ఫ్రంట్ వైపు ప్రిన్స్ కట్ చేసుకుని బ్యాక్ సైడ్ హుక్స్లు పెట్టుకోవాలి. సరేనండి. హుక్కులు పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంది, బ్యాక్ సైడ్ హుక్స్కి ఏంటంటే ఇక్కడ చిన్నగా ఉన్న నడుముకి అయితే హుక్స్ అనేది మనం పెట్టేసుకోవచ్చు. అదే పొడవుగా ఉన్నదైతే కనుక ఎవరి హెల్ప్ అయినా కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొంతమంది ఏమంటారంటే మాకు హుక్కులు ఫ్రంట్ వైపే కావాలి, ప్రిన్సెస్ కటింగ్ కావాలి అని అడుగుతారు. అప్పుడు ఏమవుతుందంటేనండి, ఇది చూడండి, ఇది బ్యాక్ సైడు ఫుల్ పాట్ నెక్ అనమాట. మట్కా మోడల్ అంటాం కదా, అది పాట్ నెక్. ఈ పాట్ నెక్కి డీప్ అనమాట, ఇది ఇంతే మిగిలింది. ఈ పాట్ నెక్కి ఫ్రంట్ పార్ట్లోని మనం ప్రిన్సెస్ కటింగ్ అన్నది ఇచ్చాం. ప్రిన్సెస్ కటింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ హుక్స్ ఐలో వచ్చిన తర్వాత మీకు ప్రిన్స్ కట్లో బాగానే వస్తుందండి, మనం ఏమి బ్రా కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాను కదా. ఈ మోడల్లోని ఆ అవకాశం ఉండదండి. ఇది మీరు ఎంత బాగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినా ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ పెట్టామో ఈ పఫ్ షేప్ అన్నది మీకు, అంటే ఈ షేప్ అన్నది మీకు సెట్ కాదు. అంటే బ్లౌజ్ బాగానే ఉంటుంది, బ్లౌజ్ అన్నది బాగానే ఉంటుంది వేసుకున్న తర్వాత, కానీ చెస్ట్ షేప్ అన్నది బాగా అణిగినట్టుగా తప్పడుగా వస్తుంది అనమాట. అసలు షేప్ అన్నది పైకి ఉండదు. దీనికి బ్రా అన్నది కంపల్సరీగా యూస్ చేసుకోవాలి. మరి అలాంటప్పుడు ఇలాంటి డీప్ నెక్లు అయితే అది కూడా అవకాశం ఉండదు, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అని చెప్పేసి మనం వాడం. సరేనండి. నేనైతే ఎవరైనా సరే, నేనే కాదు మీకు ఎవరైనా సరే కస్టమర్స్ వచ్చినప్పుడు, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే ఫ్రంట్ వైపు హుక్స్లు కావాలి అన్నప్పుడు నన్ను కూడా చాలామంది అడుగుతారండి, ఇంక పెట్టాను కదా అలాగని చెప్పేసి కావాలి అని అన్నప్పుడు మనం దేనికి కూడా నాకు రాదు అన్నది మాత్రం ఏ టైలర్ కూడా చెప్పకూడదండి. మనకి వస్తుంది, ఎందుకు రాదు, వాళ్ళు యూస్ చేస్తాను అని అన్నప్పుడు మనం కంపల్సరీగా ఏ మోడల్ కావాలంటే అలా మనం స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. కానీ చేసేటప్పుడు ఒక్క మాట చెప్పాలి, ఈ ఫ్రంట్ వైపు హుక్స్లు ప్రిన్సెస్ కటింగ్ పెట్టినప్పుడు షేపు సరిగా ఉండదు, చప్టాగా అణిగినట్టుగా వస్తుంది. అలా మీకు ఓకే అంటే నేను ఇది స్టిచ్ చేస్తాను. లేదు షేప్ బాగుండాలి, ఎత్తుగా షేప్ మనకి పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే బ్యాక్ హుక్స్లు పెట్టుకోండి అని మనం సజెషన్ చేయాలి ఖచ్చితంగా. ఒకవేళ వద్దండి నాకు ఫ్లాట్గా ఉన్నా పర్వాలేదు కానీ నాకు ఇలా ప్రిన్స్ కట్ పెట్టి, ఎందుకంటే ఈ మధ్య కాలంలోనండి క్రాస్ కటింగు ఇలా తనిపెట్టినట్టుగా నొక్కిన ఇలా సూదిగా వచ్చినట్టుగా చేస్తే ఎవ్వరు కూడా బ్రెస్ట్ సైజ్ షేప్ని ఎవ్వరు చూపించాలనుకోవట్లేదు, ఇష్టపడట్లేదు అసలు. అందుకని చెప్పేసి ఈ ప్రిన్సెస్ కటింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాగే బ్యాక్ హుక్స్లు కూడా అంత కంఫర్టబుల్ కాదని చెప్పేసి ఫ్రంట్ వైపే పెట్టమంటున్నారు. అలాంటప్పుడు అలాంటి ఉద్దేశం ఉండి దాని గురించి తెలిస్తే మనం పెట్టేయచ్చు. లేదు అనుకుంటే మనం చెప్పాలి ఇది మాత్రం షేప్ రాదు. ఎందుకంటే కొంతమంది బాగుంటుంది కదా ప్రిన్సెస్ కటింగ్కి బ్యాక్ సైడ్ హుక్స్ లేకుండా ఫ్రంట్ వైపు హుక్స్లో వస్తాయి, ప్రిన్స్ కట్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఏంటంటే మనం స్టిచ్చింగ్ వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి ఫటాఫట్ మనం కుట్టేసి మనం ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు వేసుకున్న తర్వాత క్రాస్ కటింగ్ అలవాటైపోయి సడన్గా ఈ బ్లౌజ్ వేసుకునేటప్పటికి అదొక రకంగా అనిపిస్తుంది అనమాట, అసలు సాటిస్ఫాక్షన్ అనిపించదు. అప్పుడు మనం ఏదో తప్పు కుట్టామని చెప్పేసి వాళ్ళు అపోహపడుతూ ఉంటారు. అందుకని మనం ముందే చెప్పాలి. సరేనండి. అది అలాగే మీకు ఎప్పుడైనా మీరు వేసుకున్నప్పుడు మీకు ఏమైనా అలాంటి ఫీలింగ్ ఏమైనా అనిపించిందేమో ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సరేనండి. నా దగ్గరికి అయితే మనకు చాలామంది తెలుగు వాళ్ళు ఇలా కంప్లైంట్ చేశారు, నార్త్ వాళ్ళు ఎప్పుడూ కూడా నాకు అలా కంప్లైంట్ చేయలేదు. తెలుగు వాళ్ళకి మాత్రం ఎందుకంటే క్రాస్ కటింగ్ బాగా షేప్ ఉన్నది వేసుకోవడం అలవాటు కాబట్టి ఇలా ఫ్రంట్ వైపు హుక్స్లు పెట్టమంటే పెట్టిన తర్వాత లేదక్క చప్టాగా ఉంది అని చెప్పేసి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఇలాంటివన్నీ మన ఎక్స్పీరియన్స్లో వస్తాయి కాబట్టి నాకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మీకు ముందే నేను చెప్తున్నాను. సరేనండి. ముందే మీరు చెప్పి ఆ తర్వాత స్టిచ్చింగ్ చేయండి. సరేనా. ఇప్పుడు కాకపోతే ఈ మోడల్ అన్నది అంత సజెషనబుల్ అయితే కాదు. సరేనండి. ఇది అంత సజెస్ట్ చేయకూడదు. మనం వాళ్ళకి కావాలి అంటే మనం స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి, మనం చేయము అని చెప్పకూడదు. సరేనండి. ఇది అయితే మాత్రం పర్ఫెక్ట్ వే అయితే కాదు. అసలు ప్రిన్సెస్ కటింగ్ అంటే ప్యాడ్స్ పెట్టి వేసుకోవడమే. అది డ్రెస్సులకు కానీ దేనికన్నా సరే వేశారు అంటే కనుక సూపర్ లుక్ వస్తుందండి. ప్యాడ్స్ వాడకూడదు అన్న అపోహ నుంచి బయటికి వచ్చి అది మీరు అలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. కాస్ట్లీ శారీస్కి ప్యాడ్స్ పెట్టి వేసుకుంటే బాగుంటుంది. లేదు ప్యాడ్స్ అవాయిడ్ చేద్దామని అనుకున్న వాళ్ళకి నార్మల్గా నేను చెప్పినట్టుగా ప్రిన్స్ కట్ పెట్టుకొని బ్యాక్ సైడ్ హుక్స్లో పెట్టుకోండి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ వైపు మనకి ఎప్పుడైతే మనం ప్యాడ్స్ అవి యూజ్ చేస్తున్నామో లేదంటే ప్రిన్స్ కట్ చేసామో ఆల్టర్నేట్ ఏంటి మనకి ఏదైనా సరే తర్వాత మనకి
కాలర్ నెక్ అవ్వచ్చు, ఏ బోట్ నెక్లు అవ్వచ్చు, ఏదైనా సరే మోడల్ అన్నది మనకి వచ్చేస్తాయి. ఏదైనా సరే మనకి ఇలా మనకి సూదిగా వద్దు అని అనుకున్నప్పుడు ఏ మోడల్ బ్లౌజ్కైనా సరే మనం ప్రిన్స్ కట్ అన్నది వాడచ్చు. సరేనండి, ఈ ప్రిన్స్ కట్ మీద మనకి అవగాహన ఉండాలి ఫస్ట్. ఆ తర్వాతే మిగతా వాళ్ళకి మనం సజెషన్ చేయాలి. ఎవరైనా మీ కస్టమర్స్ వస్తే కనుక సాధారణంగా బ్యాక్ హుక్స్ పెట్టుకోవడానికే మీరు సజెషన్ ఇవ్వండి. లేదు ఫ్రంట్ వైపు కావాలి అనుకుంటే చెప్పి కటింగ్ చేయండి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇలాంటి మంచి మంచి క్లాసెస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.